హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీ కుటుంబంలో ఎవరికైతే ఉద్యోగం అవసరం ఉందో వారికి ఉద్యోగం ఇప్పించగలిగిన సత్తా ఈ వీడియోలో ఉంది. వీడియో ఆఖరి వరకు చూడండి. మీరు విదేశాల్లో ఉద్యోగాలు పొందాలంటే ఏదైనా మ్యాన్ పవర్ ఏజెన్సీకి కానీ కన్సల్టెన్సీకి కానీ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కొంత డబ్బు చెందించాలి, పాస్పోర్ట్ జమ చేయాలి, రకరకాల మార్గాలు ఉంటాయి. బట్ ఇవేమీ లేకుండా నేను మీకు డైరెక్ట్ ఎంప్లాయర్ నుంచి మీకు మధ్య ఏం గోడ లేకుండా వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ సీవీ తయారు చేసి వారికి మీరు ఈమెయిల్ ఐడి పంపించేస్తే వారు మీకు సెలక్షను అనేది చేసుకొని మీకు ఉద్యోగం ఇవ్వగలరు. ఈ ఒక్క వీడియో మీ భవిష్యత్తుని మార్చగలదు. ఎందుకంటే ఈరోజు నేను మీకు నిజమైన జాబ్స్, నిజమైన ఎంప్లాయర్స్ యొక్క పబ్లిక్ ఈమెయిల్ ఐడీస్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు మీరేం సాధించలేరు. ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక యూట్యూబర్ని, నేను ఏజెంట్ని కాదు, వీసా కన్సల్టెంట్ని, అంతకంటే కాదు. నా డ్యూటీ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మీకు అందజేయటం. దాన్ని మీరు ఉపయోగించుకోవటం అనేది మీ చేతిలో ఉంది. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అవి ఇవి అన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు వాడుకోవాలి దాన్ని. నేను మీకు ఉద్యోగం ఇప్పించలేను, మీకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ ఇప్పించలేను, మీకు వీసా ఇప్పించలేను, కానీ దానికి కావాల్సిన మార్గాలన్నింటినీ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాను. అది నా డ్యూటీ, అది నేను చేస్తున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. ఉద్యోగాలన్నీ నిజమైన ఉద్యోగాలు, నిజమైన లింక్స్. ప్రపంచం మొత్తం ఈ లింక్స్ వీటి ద్వారానే ముందుకెళ్తుంది. సో దీన్ని మధ్యలో ఎవరో ఏజెంట్స్ ద్వారా వెళ్ళకోకుండా మీరు డైరెక్ట్గా ఉపయోగించుకోవాలి. సింపుల్ ఈమెయిల్స్ రాసి సింపుల్ సీవీ, వాళ్ళకి ఏం పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి తగ్గ సీవీ మీరు తయారు చేసి పంపించేయడం వల్ల మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఒక్క రోజులో హీరో అయింది, ఒక్క రోజులో స్టార్ అయింది లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు 1978లో ఆయన వచ్చారు సినిమాల్లోకి. ఎప్పుడో ఖైదీలో ఆయన చిరంజీవిగా పరిచయం అయ్యారు. కొంచెం తర్వాత గ్యాంగ్ లీడర్ నుంచి ఆయన మెగాస్టార్ అయ్యారు. ఈ రోజుకి మెగాస్టార్ ఉన్నారు. వారి అబ్బాయి రామ్ చరణ్ మీకు తెలుసు. అంత పెద్ద మెగాస్టార్ కొడుకు అయ్యిండు కూడా చాలా డిసిప్లిన్గా రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతారు. ఆయన పొద్దున్న 4 గంటలకల్లా లేస్తారు, లేచి జిమ్కి వెళ్తారు. ఆయన పనులు ఆయన చూసుకొని షూటింగ్కి అది వెళ్ళి సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసి మళ్ళీ 9 గంటలకల్లా పడుకుంటారు. సో ఇదేంటంటే వారిది ఒక్కరోజు పని కాదు, నిరంతర కృషి. ఎలా చెప్పుకుంటూ వెళ్తే రాజమౌళి గారు ఈటీవీలో చిన్న సీరియల్స్తో రాఘవేంద్ర గారు అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకోగలిగారు ఆయన. అలాగే మహేష్ బాబు గారు తెలియదు కాదు, గారు అబ్బాయిగా ముందుకొచ్చి ఈరోజు చూడండి ఆయన ప్రపంచం మొత్తం ఆయన కోసం ఎదురు చూస్తుంది, ఆయన సినిమా కోసం. అలాగే మన రవితేజ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, సునీల్ గారు, ఇలా అందరు కష్టపడి చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. టీవీ సీరియల్స్ వాటికి వచ్చేస్తే మీకు యాంకర్ సుమా గారు కానివ్వండి, శ్రీముఖి గారు కానివ్వండి, మన ఆది అన్న కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక్క రోజుల్లో స్టార్స్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు చేస్తూ 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 కృషి చేస్తూనే వాళ్ళు పైకి వచ్చారు. అందువల్ల మనం కృషి చేయటం అనేది ఆగిపోతే మనం అక్కడ ఆగిపోతాం. మీ కృషిలో తప్పు ఉండకూడదు, మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. నేను నా శాయశక్తిలో మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేస్తాను. మీరు మీ శాయశక్తిలో మీరు ట్రై చేస్తూనే ఉండండి. వీడియోలో పాయింట్లోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 23 దేశాల నుంచి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చేస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలో ముందుకెళ్దాం. పూర్తిగా ఫ్రీ జాబ్స్, ఎటువంటి విద్యార్హతలు ఉన్నా లేకపోయినా మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయొచ్చు. చిన్న ఈమెయిల్ ద్వారా, సివి ద్వారా మీ పని అవుతుంది. ఫస్ట్ది మీరు ఫామ్ జాబు, జనరల్ వర్కింగ్ ఎవరికైతే వచ్చో వారికి ఇది అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఫామ్ జాబ్స్ కోసం. సో జనరల్ వర్కర్సు, ఫామ్ వర్కర్సు కావాలి. దేశం యుఎస్ఏ. మీరు ఈమెయిల్ ద్వారా అప్లై చేయొచ్చు. KNEFONTENOT@ymail.com. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ మీకు మెయిల్ ఐడీస్ అని ఇస్తాను, మీరు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫామ్ వర్కర్సు, ప్లాగా ఇవన్నీ కావాలి. మీరు సింపుల్ సీవీ చేసి పంపిస్తే సరిపోతుంది. ఈ జాబ్స్ అన్నీ మీకు అమెరికాలో డైరెక్ట్గా మన దేశం నుంచి చాలామంది ట్రై చేస్తున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఈమెయిల్ చేయండి, సీవీ సరిపోతుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇంక్లూడింగ్ మీకు అకామిడేషన్, శాలరీ అన్నీ ఉంటాయి. దయచేసి స్కిప్ చేయొద్దు, చూడండి, లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. సో హోటల్ జాబ్ సంబంధించింది. హోటల్ హోస్టెస్గా అమెరికాలో అవసరం ఉంది. మీకు హోటల్ డిప్లొమా అది ఉంటే అవసరం. యుఎస్ఏలోనే గంటకు $16 నుంచి $17.5 ఇస్తారు. HR@mac.stl.org అనేది వీరి యొక్క ఈమెయిల్ ఐడి. మీకు అనుభవం ఉంటే మంచిది, హోటల్ మేనేజ్మెంట్ ఉంటే ఇంకా బెస్ట్.
ఇలాంటి వాళ్ళు ఎవరైతే అర్హులవుతారో వారంతా మీరు దీనికి అప్లై చేసుకోండి. స్కామ్ అలర్ట్స్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఈ మెయిల్స్ అది చేసినప్పుడు మీకు ఏదైనా మెయిల్ వచ్చి డబ్బులు అడిగారు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఈమెయిల్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళతో కాంటాక్ట్ అనేది కమ్యూనికేషన్ అనేది బంద్ చేసేసేయండి. ఎందుకంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చి ఆఫర్ లెటర్ కోసం మీరు ఏదైనా ఖర్చు పెట్టాలంటే అది మీ మెడికల్ అవనండి, ఇన్సూరెన్స్ అవనండి, విఎఫ్ఎస్ ఫీజు అవనండి, డాక్యుమెంటేషన్ ఖర్చులు అవనండి, నోటరీలు అవనివ్వండి, ఇంకా ఎంబసీ ఫీజు, ఫ్లైట్ టికెట్, ఇలాంటి వాటికి మీరు ఖర్చు పెట్టాలి, తప్పులేదు. ఫస్ట్ మొదట్లో ఆఫర్ లెటర్ రాకముందు డాక్యుమెంటేషన్ కోసం సివి, కవర్ లెటర్ ఇలాంటి రాసుకోవటం ఓకే, మనకు వస్తే చేసుకోగలం, రాకపోతే మీరు ఖర్చు పెట్టి చేపించేసుకోండి బయట నెట్ సెంటర్లలో తెలిసిన వాళ్ళ దగ్గర అట్లా. ఇవేమీ లేకుండా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది పక్కా మోసం అని అర్థం. అలాంటి వాళ్ళకు మీరు దూరంగా ఉండండి. ఉద్యోగాలన్నీ మేల్ ఫిమేల్ అందరికీ 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ దీన్ని చేయొచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ చేయొచ్చు. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే 55 సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు. మీకు బేసిక్గా కావాల్సింది ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. మీరు చేస్తున్న వర్క్కి రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మీరు 55 వరకు అప్లై చేయండి. ఫిట్గా ఉండటం ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లైన్కి సంబంధించి కుక్స్, అసిస్టెంట్ కుక్స్, కిచెన్ హెల్పర్స్కి అమెరికాలోనే జాబు లైన్ కుక్స్ అంటారు, లేదా కిచెన్ హెల్పర్స్ అంటారు. ఇది కూడా మీకు గంటకి $17 వరకు ఇస్తారు. HR@SNOOKINN.com. సో ఎటువంటి డిగ్రీ అవసరం లేదు, హోటల్ మేనేజ్మెంట్ అవసరం లేదు, ఎటువంటి జాబ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, వాళ్ళు మీకు జాబ్ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని వాళ్ళు జాబ్లో తీసుకుంటారు. జస్ట్ సింపుల్ సివి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ జాబు క్లీనింగ్, హౌస్ కీపింగ్ సంబంధించింది. ఇది నా అక్క చెల్లెళ్ళందరికీ, తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఇది ఉపయోగకరం. మేల్ ఫిమేల్ ఎవరినైనా తీసుకుంటారు దీనిలోకి. మంచి డిమాండ్ ఉన్న జాబ్ ఇది. కొన్ని చోట్ల మీకు అకామిడేషన్ కూడా ఇస్తారు, కొన్ని చోట్ల ఓన్లీ జాబ్ ఇచ్చి శాలరీ ఇస్తారు, లేదంటే హాస్టల్స్ చూపిస్తారు, మీరు అక్కడ తిని ఉండి జాబ్ చేసుకోవాలి అమెరికాలో. రైట్. హౌస్ కీపింగ్ అమెరికా కోసమే యుఎస్ఏ కంట్రీలో స్టేట్ ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మాయా పాటిల్ 715@gmail.com అని ఉంది. సో ఈవిడికి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఆవిడ మేల్ ఫిమేల్ అందరినీ రిక్రూట్ చేస్తున్నారు. బేసిక్ ఇంగ్లీష్ అవసరం ఉంది, కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఫుడ్ సర్వీస్, వెయిటర్స్ సంబంధించింది. హోటల్ మేనేజ్మెంట్ ఉంటే మంచిది. శాలరీ, టిప్స్, అకామిడేషన్ అన్నీ ఉన్నాయి. ఐడి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో చాలామంది ఇలాంటి పెద్ద ఉద్యోగాలు, పెద్ద దేశాలు వెళ్ళాలంటే పేమెంట్స్ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా నేను మీకు సింపుల్గా డైరెక్ట్గా వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకొచ్చి మీ ముందు పెట్టేశాను. దయచేసి మీరు చాట్ భారతాలు రాయకుండా ఈమెయిల్లో సింపుల్ ఈమెయిల్ ఐడి రాయండి. ఆ ఈమెయిల్ ఎలా రాయాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. దయచేసి దాన్ని మోడిఫై చేసుకొని మీ పేరు, డీటెయిల్స్ అది మార్చుకొని మీకు సంబంధించినట్టు మీరు పెట్టుకోండి. దయచేసి మీకు ఏమన్నా అవసరం ఉంటే నాకు కామెంట్ చేయండి, మెయిల్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మా వీడియోలు అవి నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయండి. ఎవరికో ఒకళ్ళకి ప్రతి ఇంట్లో ఉద్యోగం అవసరం. ఉద్యోగం ఉన్న ఇల్లు మాత్రమే సాఫీగా వెళ్తూ ఉంటుంది, లేదంటే బిజినెస్. సో మనం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం, ఉద్యోగాలు కంపల్సరీ చేయండి. దయచేసి మీ ప్రయత్నం ఆపదు, ప్రయత్నంలో లోపం ఉండొద్దు. ప్రయత్నం ఆపిన రోజు మనం ఈ భూమి మీద ఉండటం అవసరమా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ప్రయత్నం చేయలేనోడికి నాకు తెలిసి ఇక్కడ అవకాశాలు లేవు. నిజమైన జాబ్స్, నిజమైన లింక్స్, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రయత్నం. ప్రపంచం మొత్తం వీటినే నమ్ముకొని ముందుకెళ్తుంది, మనం కూడా వీటిని నమ్మి ముందుకెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, ట్రై చేయాలి. కొంచెం కష్టమైనా సరే మీరు ప్రయత్నం ఆపిన రోజు మీరు ఓడిపోతారు. ప్రయత్నం ఆపనంతకాలం మీరు నిలబడతారు. మీరు పడిపోవచ్చు, ఓడిపోవచ్చు, మళ్ళీ లెగవచ్చు, కాదంట్లా. కానీ ప్రయత్నం ఏ రోజైతే మీరు చేయకుండా ఉంటారో ఆ రోజు మీరు నిజంగా ఓడిపోయినట్లే లైఫ్లో. సో అందుకోసం మీరు ఓడిపోకూడదంటే మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ ఒక్కరు బల్బు కనుక్కున్న ఎడిసన్ కూడా ఒక రోజులో బల్బు కనుక్కోవట్లేదు, 100 ఫెయిల్ తర్వాత బల్బు కనుక్కున్నాడు ఆయన. అలాగే విమానం, అలాగే ఇంకెన్నో. ఏది ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వదబ్బా. ఏది ప్రపంచంలో ఒక్కటి కూడా ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయింది లేదు. మీరు ఏదైనా ఒక రాయి తీసుకొని ఏదైనా గోల్ పెట్టుకొని కొట్టి చూడండి, ఒక రాయి ఫస్ట్ రాయి తగులుద్దామో, తగలదు. మీరు 10 రాళ్ళు వేస్తే 9వ రాయి, 8వ రాయి తగులుద్ది దానికి. అంతేగాని ఫస్ట్ రాయి తగిలిపోవాలి, తగలలేదు కాబట్టి నేను ముడుచుకొని కూర్చుంటా అంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా పార్ట్ 3 కావాలి అనుకుంటే మీరు దయచేసి కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేస్తున్న ప్రపంచం మొత్తం మీద ధన్యవాదాలు.
మళ్ళీ థర్డ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, గుడ్ లక్.